హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏబీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఛంద్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రస్, అలంకార్, ఛంద్. అలంకార్లో శబ్ద అలంకార్ వరకు కంప్లీట్ అయిపోయింది. మరి అర్ధ అలంకార్ గురించి తర్వాత మాట్లాడుకుందాము. దానికంటే ముందు ఛంద్ టాపిక్ గురించి మనము మాట్లాడుకుందాం. మరి ఈ ఛంద్ టాపిక్ అనేది మనకి కావ్యశాస్త్రంలో చాలా 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 ఇంపార్టెంట్. గణ విభజన, తెలుగులో గణ విభజన అని నేర్చుకునే ఉంటారు. అయితే ఛంద్లో ఉండే ముఖ్యమైన అంగాలేంటి, ఆ అంగాల యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలి. ముందు ముఖ్యమైన అంగాలు ఏంటంటే 6. 1 చరణ్, 2 మాత్ర, 3 గణ్, 4 ఏతి, 5 గతి, 6 తుక్. యాక్చువల్గా తుక్ అనేది కొన్ని లాంగ్వేజెస్లో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మన హిందీలో తుక్ అనేది ఛంద్కి ప్రాణం లాంటిది. కాబట్టి ఇక్కడ మనము అన్ని భాషా భాగాలు, అంటే అన్ని పార్ట్స్ ఏవైతే 6 అంగాలు ఉన్నాయో ఆ 6 అంగాల మీద కూడా మనం చాలా చాలా ఫోకస్ పెట్టాలి. ఫస్ట్ చరణ్ అంటే ఏంటి? చరణ్ అంటే ఒక పద్యంలో ఒక లైన్, దాన్ని మనం చరణ్ అంటాము. అంటే ఛంద్ అనే శాస్త్రంలో, ఛంద్ అనే దానిలో మనకి పూర్తిగా చూసుకోండి. ఛంద్ అనే దాంట్లో మొత్తం ఉండే భాగాలన్నీ 6 భాగాలు, 6 అంగాలు ఉంటాయి. అందులో చరణ్ అంటే ఏంటి? ఒక లైన్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దోహా ఉందనుకోండి. దోహాలో ఫస్ట్ లైన్ కామా, సెకండ్ లైన్ ఫుల్ స్టాప్, ఒక ఫుల్ స్టాప్, తర్వాత లైన్ కామా, మరి 4th లైన్ ఒక ఫుల్. సో దోహా ఉండేది 2 లైన్లే, కానీ దాంట్లో కామాలతో కలుపుకుంటే 4 లైన్లు, అంటే 4 చరణ్ ఉన్నాయి. ప్రథమ చరణ్, ద్వితీయ చరణ్, తృతీయ చరణ్, చతుర్థ చరణ్. దోహాలో 4 చరణాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి చరణ్ అంటే. అలాగే పద్యంలోకి వచ్చేసరికి ఒక కామాకి ఒక చరణ్, పద్యకి పంక్తికో చరణ్కి అయితే అయిపోయింది. మాత్ర అంటే మీకు తెలిసిందే. మాత్ర అంటే గణ విభజన చేయడానికి వర్ణ ఉచ్చారణ స్థానాన్ని బట్టి, సమయాన్ని బట్టి మాత్ర యొక్క క్యాలిక్యులేషన్ 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. అది ఏంటి? లఘు లేదా హ్రస్వ, గురు లేదా దీర్ఘ. లఘు అంటే మనం పలకడానికి చిన్నగా ఉండేది, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. దాన్నే హ్రస్వస్వర్ అంటాము. అ, ఈ, ఊ ఒత్తులు రాగాలు ఏముండవు. దీర్ఘస్వర్ అంటాము. ఆ, ఈ, రీ, ఇట్లా దీర్ఘ అన్నమాట. సో లఘుకి ఛందలో క్యాలిక్యులేషన్ చేయడానికి 1 పాయింట్, 1 మార్కు. అలాగే గురువుకి దీర్ఘకి హ్రస్వ దీర్ఘ అంటే మనం వర్ణమాలలో వాడే లాంగ్వేజ్. లఘు గురువులు అంటే ఛంద్లో వాడే లాంగ్వేజ్. సో లఘు అంటే 1 పాయింట్ అని, గురువు అంటే 2 పాయింట్లు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గణ విభజన అంటాం, దీన్నే గణ క్యాలిక్యులేషన్. తర్వాత నెక్స్ట్ అదే మాత్ర క్యాలిక్యులేషన్, మాత్ర యొక్క. నెక్స్ట్ గణ అంటే ఏంటి? 3 वर्णों के समूह को गण कहते हैं. 3 వర్ణాల సముదాయాన్ని గణ్ అని చెప్తాము, గణ్ అంటాము. ఈ గణాలని కింద విభజించడం అనేది జరిగింది. సో గణాలు అనే వాటిని కింద విభజించడం అనేది జరిగింది. యమతారాజ్ చూడండి, యమత రాజభానస్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గణానికి అది గణ విభజన చేయడం మనకి అవసరం. చిహ్నాలు కావాలి, గణ చిహ్నాలు కంపల్సరీ తెలిసి ఉండాలి, బై హార్ట్గా రావాలి. లైక్ చూడండి, పితాజీలో ఉండే పితాజీ అనే పదంలో ఏ గణం ఉంది? యగణ ఉంది. ఎందుకు? పి అంటే 1,
పి హస్వ కదా, ఓకే. తా అనేది దీర్ఘ కాదా, తా దీర్ఘ, జీ దీర్ఘ, 1SS అంటే 1 2 2. సో ఇట్లా వస్తే దీనికి ఏమని చెప్తున్నాము, 1SS కింద వస్తే లఘు మార్కు, లఘు గురు గురు, లఘు గురు గురు. సో ఇది ఎగన్లోకి వస్తుంది. అలాగే మాతాజీ చూడండి, మాతాజీ అనే పదము మాతాజీ, మా తా జీ. సో 3 గురువులే. సో మగన్. అలాగే ఆకాష్, ఆ కా స్. సో ఆకాష్ 2 లఘువులు 1 గురువు వచ్చింది అంటే తగన్. సో వర్ణక్రమ్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి 1SS ఫస్ట్ చీన్ ఎగన్, తర్వాత రెండోది చూడండి 1SS తర్వాత ఏమవుతుంది, SSS మగన్. తర్వాత ఏం చేస్తున్నాను, చివర్లో ఐ పెట్టాను. ఫస్ట్ ఏమో ఇట్ చివర ఐ పెట్టాను, తర్వాత SSS మార్క్ తీసుకున్నాను, తర్వాత ఇట్ చివర ఐ పెట్టాను, ఈ చివర ఐ పెట్టి తా వచ్చింది, తర్వాత ఐని మధ్యలోకి తీసుకొచ్చాను, రా వచ్చింది, తర్వాత ఐని ఇట్ చివర పెట్టి ఆ చివర కూడా ఐ పెట్టడం అనేది జరిగింది. ISI అనమాట. జగన్ ISI, జగన్ ISI, భగన్ SII, అలాగే నగన్ ట్రిపుల్ నగన్ ట్రిపుల్ సగన్ IIS, సగన్ IIS, సగన్ IIS. ఇట్లాగా కంపల్సరీ IIS ట్రిపుల్ అంటే 3 లఘువులే. భజన్ లైక్ భజన్ ఏ గణానికి సంబంధించింది, నగన్కి సంబంధించింది, లఘు లఘు లఘు. భజన్లో ఉండే ఈ చిహ్నం ఏంటి, 3 ఒకట్లు ఇలాగే అడుగుతాడు. లేదా నగన్ యొక్క చిహ్నం ఏంటి, సగన్ యొక్క చిహ్నం ఏంటి, IIS. అలాగే లఘు లఘు గురు. అలాగే భగన్లో చిహ్నం ఏంటి, ఎస్ లఘు గురు లఘు లఘు. అట్లాగా మనం ఇది ఈ ఉండే యమతార చూడండి, యమత రాజభానస్ చూడండి, యమత రాజభానస్. ఓకే, యమత రాజభానస్ గుర్తుపెట్టుకొని యాకి చిహ్నం గుర్తుపెట్టుకోండి, 1SS, మాకి ట్రిపుల్ ఎస్ గుర్తుపెట్టుకోండి. యా అంటే పితాజీ, పదాలు గుర్తుపెట్టుకోండి. యా అంటే పితాజీ, మా అంటే మాతాజీ, తా అంటే ఆకాష్, రా అంటే ఆర్తి. అంటే ఇది గుర్తుండకపోవచ్చు, ఏది ఇది గుర్తుండకపోవచ్చు, మధ్యలోది SIS గుర్తుండకపోవచ్చు, కానీ ఆర్తి అనే పదం గుర్తు ఉంటుంది కదా, ఆర్తి. సో రగన్ ఆర్తి, ఆర్తిలో ఏముంది, ఎస్ ఉంది ఐ ఉంది, దాన్ని బట్టి ఆ చీనం వచ్చేది. ఇట్లాగా ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడానికి మూల కారణం ఇదే అనమాట. యగన్ పితాజీ, యమత చూడండి, యమత పితాజీ మాతాజీ చూడండి ఆకాష్, యమత పితాజీ మాతాజీ ఆకాష్, యమత పితాజీ మాతాజీ ఆకాష్. పితాజీ అంటే ఏంటి, పితాజీ రాయాలి కదా, పితాజీ పి హస్వ. సో 1 తా 2 జీ 2. సో దాని యొక్క చీనము వచ్చేస్తుంది, దాని యొక్క వర్ణక్రమం వచ్చేస్తుంది ఈ యొక్క ఎగ్జాంపుల్తో. యా చూడండి, యమత యా పితాజీ, మా మాతాజీ, త ఆకాష్, 3 పదాలు వరుసగా వచ్చేసినాయి. తర్వాత చూడండి యమత రాజ్ అంటే రా, రాజ్, ఆర్తి, రాజు ఆర్తి, రా ఆర్తి, జహాన్, జహాన్. రాలో చూడండి, రాజులో రగన్ కదా, రగన్, ఆర్తిలో రగన్, రాజ్. ఇలాగా అన్నీ కలపండి, అప్పుడు మీకు గుర్తుంటుంది. జగన్ జహాన్ మీకు ఈ మార్కు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. భగన్ భారత్ అండి. యగణ పితాజీ, మగణ మాతాజీ, తగణ ఆకాష్, రగణ ఆర్తి, జగన్ జహాన్, భగన్ భారత్, నగణ భజన, సగణ కమలా.
దీన్ని బట్టి మీకు లఘు గురువుల క్రమము అలాగే చిహ్నాల గురించి వచ్చేస్తాయి. సో ఇప్పటిదాకా మనం చంద టాపిక్లో నేర్చుకునేవి ఏంటి అంటే, ఒకటి చరణ్ లైన్ అని, మాత్ర లఘు గురువులని, అలాగే గణ విభజన చేసేటప్పుడు 3 వర్ణాల యొక్క సముదాయాన్ని ఒక గణంగా గుర్తుపెట్టుకుంటాము. యమత్త రాజభానస్ అనే ఒక లైన్ని గుర్తుపెట్టుకుంటే అన్ని గణం లగా అక్కర్లేదులేండి, ఊరికి కోడ్కి పెట్టుకున్నాము. అది యమత రాజభానస లగా. ఓకే, నెక్స్ట్ యతి అంటే ఏంటండి? యతి అంటే పద్యోమే పడనే కా జహా టహరనా హో, స్పేస్. ఎక్కడైతే స్పేస్ ఇవ్వాలో దాన్ని యతి అంటాము. ఎక్కడైతే స్పేస్ కంటిన్యూ చేయాలో దాన్ని గతి అంటాము. తుక్ అంటే అంతిమం, आखरी अनर्थम. सो यति का अर्थ है विराम या विश्राम. पदों को पढ़ने में जहाँ ठहरना पड़ता है उसे यति कहते हैं. गति प्रवाह या लय को कहते हैं. गति का कोई खास नियम नहीं. गति ज्ञान निरंतर अभ्यास निर्भर पर रहता है. పెద్ద నియమాలు ఏమీ లేవు. తుక్గా అర్థ హై అంత్యవర్ణాలు. తుక్ అంటే ఏంటండి? అంత్యవర్ణాలు. తెలుగులో దీనికి పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ, లేకపోతే అంగ్రేజీలో పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ, హిందీలో ఇది ప్రాణం అని చెప్పుకోవచ్చు. అలానే చంద్కే భేద్ కనుక చూసినట్లయితే, ఒకటి మాత్రిక చంద్, రెండు సమమాత్రిక చంద్ అని చెప్పి రెండు రకాలు. చంద్కే భేద్, చంద్కే మూలతః దో భేద్ హై, वैदिक छंद और लौकिक छंद. ये क्रमशः वेदों में तथा वेद के अतिरिक्त अन्य साहित्य में उपलब्ध होते हैं. लौकिक छंद मुख्यतः दो प्रकार के होते हैं. చూడండి, వైదిక్ చందాలు ఎక్కడ? ఫస్ట్ చందాల్లో మూల భేదాలు రెండు, వైదిక్, లౌకిక. వైదిక్ ఛంద అనేది మనకి ఎక్కడ కనిపిస్తాయి? వేదాల్లో, పురాణాల్లో, చతుర్వర్ణాల్లో ఉంటాయి. సరే, చతుర్వేదాల్లో సరే, అది వదిలేసేయండి. ఇకపోతే మరి లౌకిక చంద్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది చూస్తే, లౌకిక చంద్ ముఖ్యतः दो प्रकार के होते हैं. वे है मात्रिक छंद एवं सममात्रिक छंद. मात्रिक छंद और वर्णिक छंद जो क्रमशः मात्रिक वर्ण की गणना पर आधारित होते हैं. చూడండి, दो प्रकार के हैं, मात्रिक छंद और वर्णिक छंद. वर्णिक छंद जो क्रमशः मात्रा और वर्ण की गणना पर आधारित होते हैं. मात्रिक छंद ఎప్పుడు కూడా మాత్ర మరియు గణన మీదనే ఆధారపడి ఉంటుంది. చూడు, जिन छंद में मात्रा की नियत संख्या के आधार पर పద రచన కీ జాతి హై. మాత్రాలు అంటే లఘు గురువులని బేస్ చేసుకుని, ముఖ్యంగా లఘు గురువులని బేస్ చేసుకుని, అంటే చూడండి లఘు గురువులు. సో వీటిని బేస్ చేసుకుని దేన్నైతే మనము నిర్ధారణ చేస్తామో చందని, అటువంటి వాటిని మాత్రిక చంద్ అంటాము. ఇప్పుడు ఈ మాత్రిక చంద్లో టైప్ చూడండి. ఫస్ట్ రెండు టైప్స్ मात्रिक छंद, वर्णिक छंद. वर्णिक छंद जो क्रमशः मात्रा वर्ण की गणना पर आधारित होते हैं. అలానే मात्रिक छंद ఒకసారి చూడండి. मात्रिक छंद जिन छंदों का मात्रा की नियत संख्या के आधार पर रचना की जाती है उन्हें मात्रिक छंद कहते हैं. जैसे सममात्रिक छंद, అర్ధమాత్రిక చంద్, విషం మాత్రిక చంద్ అనేది 3 టైప్స్ అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత వేరే వర్ణిక చంద్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మాత్రిక చంద్ और వర్ణిక చంద్ జో క్రమశః, ఇవి అన్నీ కూడా ముందు రెండు భేదాలేంటి? వైదిక్, లౌకిక్. ఓకేనా? వైదిక్ గురించి ఎక్కడ మాట్లాడుకుంటాం? పురాణాలు, మనకు సంబంధం లేదు.
లౌకిక్ గురించి మాట్లాడుకునేటప్పుడు 2 ఎట్ల గురించి మాట్లాడుకుంటాం. అవి ఏంటి? మాత్రిక్, వర్ణిక్. ఇవి క్రమశః దేన్ని బేస్ చేసుకుని ఉంటాయి? ఇవి ఖచ్చితంగా మాత్ర మీద ఆర్ వర్ణికీకరణ. అంటే మాత్రిక్ ఛందాలన్నీ కూడా మాత్రల మీద, అలాగే వర్ణిక్ ఛంద్ అన్నీ కూడా వర్ణాల మీద. మాత్ర, వర్ణ ఇంచుమించు 2 ఒకటే, సపరేట్ ఏమీ కాదు. కాకపోతే కొన్ని విధానాలలో మనము ఇక్కడ మాత్రకి వర్ణకి పెద్ద డిఫరెన్స్ చేయక్కర్లా, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. కానీ మాత్రకి వర్ణిక్కి డిఫరెంట్ ఏంటి అంటే, మాత్ర అనే దాంట్లో ఓవరాల్ క్యాలిక్యులేషన్ తీసుకుంటాము. ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓవరాల్ క్యాలిక్యులేషన్ లైక్ హమ్ భారత్వాసి దునియా కో పావన్ ధామ్ బనాయేంగే అనే చోట జననం ఎగనో మగనో తగనో ఇలా చూడరు. ఎగనో మగనో తగనో చూశారు అంటే అది వర్ణిక ఛంద్ అని అర్థము. అంటే ఎగనో మగనో తగనో అది క్యాలిక్యులేట్ చేస్తే అది వర్ణాలతో క్యాలిక్యులేట్ చేసినట్టు. కానీ మాత్ర పూర్తిగా టోటల్ చూసేసి ఆ లైన్లో ఎన్ని మాత్రాలు వచ్చాయో దాన్ని మాత్రమే మాట్లాడడం, దీన్ని మాత్ర అంటాం. దీంట్లో వర్ణిక యొక్క ప్రాముఖ్యత కొంతవరకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది జరగాలనే రూల్ అయితే ఏమీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మాత్రిక ఛంద్లో వర్ణిక యొక్క వర్ణాల యొక్క సముదాయాన్ని యగన్, తగన్, బగన్, రగన్ యొక్క ప్రాముఖ్యత కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ కరెక్ట్గా అవుతుంది, కొన్ని చోట్ల అవ్వదు. కాబట్టి మాత్రిక ఛంద్ని ఎప్పుడు కూడా మాత్రాయ ఆధారంగానే ఐడెంటిఫై చేయాలి. మాత్రాయ అంటే ఏంటి మనం చెప్పుకున్నాము. ఏంటది? లఘు 1, గురువు 2. ఆ లైన్ మొత్తం ఎన్నొస్తే అన్ని మాత్రం లాస్ట్లో వేసుకోవాలి అలా. సో సరే, దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు ఎగ్జాంపుల్ చూపించినప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న అంశాలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకు మళ్ళీ చాదస్తంగా వెనక్కి తీసుకెళ్తున్నాను అంటే, ఇది కనుక ఒక్కసారి మిస్ మ్యాచ్ అయిందనుకోండి, ఇది నాకు తెలిసి ఈ వీడియో నేను 3వసారి చేస్తున్నాను. ఎక్కడ మీరు అర్థం చేసుకోవడంలో మిస్ మ్యాచ్ చేస్తారో అని చెప్పి, అంటే ఖచ్చితంగా 3 or 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి చేయడం వీడియో, మళ్ళీ డిలీట్ కొట్టడం, ఇప్పుడు కూడా మళ్ళీ నాకు డౌట్గా. సో ఒక క్లారిటీ అనేది రావాలి అనేది. సరే, డెఫినెట్లీ ఇది ముందుకు వెళ్తుంది. రైట్. ఛంద్ అనేది 6 భాగాలు: చరణ్, మాత్ర, గణ్, ఏతి, గతి, తుక్. చరణ్ అంటే ఒక లైన్, కామాకి సంబంధించినంత వరకు. మాత్ర అంటే 1, 2, హ్రస్వ, దీర్ఘ, లఘు, గురు. గణ్ అంటే గణ విభజన. దీన్నే మనము వర్ణిక ఛందలో దీని ఉపయోగం ఉంటుంది. యమత, రాజభానస్ అనేది గుర్తుపెట్టుకోండి. యమత యా పితాజీ, మా మాతాజీ, తా ఆకాష్, అలాగే రగన్ ఆర్తి, జగన్ జహాన్, భగన్ భారత్, అలానే నగన్ భజన్, సగన్ కమల. దీన్ని బట్టి మీకు ఈ యొక్క చిహ్నం అనేది, అంటే పితాజీని బట్టి ఈ చిహ్నం అనేది వచ్చేస్తుంది. ఇదే కదా పితాజీ 10, అలాగే మాతాజీని బట్టి ఈ చిహ్నం వచ్చేది, ఆకాశం బట్టి ఈ చిహ్నం వచ్చేది. సో చిహ్నాలు అయితే గుడ్డిగా బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటాం. యతి అంటే స్పేస్, అలాగే గతి మన వాయిస్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ దాని మీద పెద్ద రూల్స్ ఏమీ లేవు. తుక్ అంతిమ వర్ణము. చంద్కి భేద్, వైదిక్, లౌకిక్. వైదిక్ వేదాలు, లౌకిక్ జనరల్గా. లౌకిక్ 2, మాత్రిక్
వర్ణిక్. మాత్రికలో మాత్ర మీద బేస్ చేసుకుంటాము, వర్ణిక్లో వర్ణం మీద అంటే గణ విభజన మీద బేస్ చేసుకుంటాము. మాత్రికలో మాత్రదే ప్రాముఖ్యత. మాత్రికలో మళ్ళీ సమ్మాత్రిక్, ఇలాగా విషం మాత్రిక్, అర్ధ सम्मात्रिक అని చెప్పి డిఫరెంట్గా. సమమాత్రిక్ छंद అంటే ఏంటో చూద్దాం. जिन छंदों के सभी चरणों में समान मात्रा संख्या हो जाते हैं उन्हें सममात्रिक छंद कहते हैं. जैसे चौपाई, रोला, गीतिका, हरिगीतिका, पद्दारी, पदाकुलक, हंसगति, कुंडल, ताटक, ताटंक, लावनी, दंडक आदि मुख्य सममात्रिक छंद है. నెక్స్ట్ చూడు చౌపాయి అంటే ఏంటో చూద్దాం. చౌపాయిలోకి వచ్చేసరికి ఇక్కడ ఈ జగన్ తగన్ అనేది వచ్చింది చూసారా. జగన్ తగన్ అనేది ఇంకా మీరు మర్చిపోవడమే, ఇక్కడ దీని గురించి మాట్లాడద్దు అసలు. అంటే అది మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దేంట్లో సమమాత్రిక ఛందల్లో అవి మాత్రిక ఛందాల్లో అవి మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనకు మూలం ఏంటి, మాత్రిక ఛందకి మూలం ఏంటి, మాత్రాయేం అని అర్థం. మాత్రాయేం అని అర్థం. ఇది మనకు కావాల్సింది. చూడండి ఇక్కడ యా మాత్రిక छंद है. इसके प्रत्येक चरण में 16 మాత్రాయేం आते हैं. మాత్రిక ఛంద్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనం లెక్క పెట్టుకోవాల్సింది ఏంటి అంటే प्रत्येक छंद में, प्रत्येक चरण में, प्रत्येक पंक्ति में 16 मात्राएं आती हैं. वे चरण के अंत में जगन तगन का आना वर्जित है. రావచ్చు రాకపోవచ్చు, ఇంపార్టెంట్ అనేది ఏమీ కాదు. తుక్ పహలే చరణ్ కా దూసరే చరణ్ సే తీసరే చరణ్ కా చౌతే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది తుక్ అనేది. తుక్ అంటే అంతిమ వర్ణం. లైక్ చూడండి దుఖారి, భారీ కలుస్తున్నాయా లేదా. ఏమన్నాడు, పహలే చరణ్ కా దూసరే చరణ్ సే మిల్తా హై. దుఖారి ఖారీ, దుఖారి భారీ రెండు కలుస్తున్నాయా లేదా అంటే 1-2 లైన్ల యొక్క అంతిమ వర్ణాలు ఒకేలాగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంట్రా అంటే దాంట్లో 16 మాత్రాయములు రావాలి. 16 మాత్రాయములు వచ్చినాయా చూడు. జే చూడు, ఆ హస్వ, ఈ హస్వ, ఉ హస్వ, మళ్ళీ ఏ ఐ ఓ ఔలు దీర్ఘాలే, ఇది గుర్తుపెట్టుకో. అలాగే ఒక సంయుక్త అక్షరానికి ముందు కానీ ద్విత్వ అక్షరాలకి ముందు కానీ చూడండి, సంయుక్త అక్షరాలకు ముందు కానీ ద్విత్వ అక్షరాలకు ముందు కానీ ముందు అంటే సంయుక్త అక్షరానికి లేదా ద్విత్వ అక్షరానికి ముందు ఉన్న హ్రస్వస్వరం కూడా దీర్ఘస్వరంగానే గురువుగానే పలకబడుతుంది. ఇది గుర్తుపెట్టుకో, అప్పుడు తప్పు రాదు. ఏం జరుగుతుందో, జే అంటే ఏ దీర్ఘ్ 2, నా హస్వ 1. మిత్రలో త్రా అనేది సంయుక్త అక్షర్ అవునా, దానికి ముందు మీ అనేది యాక్చువల్గా మనము లఘువుగా తీసుకోవాలి, కానీ సంయుక్త అక్షరానికి ముందు ఉంది కాబట్టి దీనిని మనము గురువుగానే తీసుకోవాలి. మీని ఆ సంయుక్త అక్షరాన్ని లఘువుగానే తీసుకోవాలి. సో మిత్ర అనేది గురువు లఘువుగా తీసుకుంటాం. దుఃఖ్ మళ్ళీ లఘువులు. సో ఇలాగ మనము హో లఘు, హిం హో గురు, హిం లఘు, దుఖారి దు ఖారి. సో ఈ రకంగా మనం చూసుకుంటే 2 ఫస్ట్ది 2, తర్వాత 3, తర్వాత మళ్ళీ 3 కలుపు 6, 2 కలుపు 8, 3 కలుపు 9, 10, 14, 15, 16. సో మొత్తం 16 రావడం అనేది జరిగింది. ఒకసారి చూసుకోండి ఏంటండి అది. 3, 6, 7, 8, 9, 10, 11, 11 भी 5, 16, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 मात्राएं. चौपाई में आने वाले मात्राओं की संख्या ప్రత్యేక చరణ్ మే. అలా ఇక్కడ మీరు ఈ పద్యంలో 4 చరణాలు లెక్క పెట్టినా మీకు 16 మాత్రాయములు వస్తాయి.
ఏ చరణం లెక్క పెట్టినా 16 మాత్రాయమే వస్తాయి. అలాగా 16 మాత్రాయం వచ్చే ప్రత్యేక చరణం అలాగే 1, 2 యొక్క తుక్కు కలవాలి. దుకారి భారీ, ఆరి ఆరి కలిసిందా లేదా తుక్కు అంతిమ వర్ణాలు. అలాగే 3, 4 కలవాలి. మళ్ళీ చూడు, జానా సమాన, ఆనా ఆనా ప్రత్యయాలు ఉన్నాయి కదా, తుక్కు కలవాలి. సో ఇదండి చౌరుపాయికి సంబంధించిన ఛందం. టైం తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ క్లియర్గా నేను చెప్పేటప్పుడే వచ్చేసింది అనుకో, ఇక నీకు తిరుగులేదు అని అర్థం. అలాగే ఒకసారి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు లెక్కలు కట్టుకుంటూ కూర్చోవద్దు, ఇది డెఫినేషన్ మాత్రమే. సో మ్యాక్సిమం ఇవే పద్యాలు కూడా ఇచ్చేయవచ్చు. జేనా మిత్ర దుఃఖో హోయిం దుఃఖారి, जेना मित्र दुख होइम दुखारी, तिनहिम बिलोकत पालक भारी, निज दुख गिरि सम रज करी जाना, మిత్రకు దుఃఖ రజ్ మేరు సమాన్. అంటే ఇక్కడ అంతా గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, ఏదో ఒక 2 లైన్లు గుర్తుపెట్టుకో. సో ఇలాగే రోజు పొద్దున్నే లేచి జేరా మిత్ర దుఃఖ హోయిం దుకారి, ఇది చౌపాయికి సంబంధించింది. చౌపాయి అంటే 16 మాత్రాయలు ఉండాలి. 16 మాత్రాయలతో పాటు 1, 2 యొక్క తుక్కు ఒకలా ఉండాలి. 3, 4 తుక్కు కలవాలి. అయిపోయింది చౌపాయి. రోలా అంటే ఏంటి చాలా చక్కటి ఎగ్జాంపుల్తో వచ్చాను. మళ్ళీ చూడు, रोला छंद यह सममात्रिक छंद है. सममात्रिक छंद ఇది కూడా. इसके प्रत्येक चरण में 24 మాత్రమే. ఇక్కడ ప్రత్యేక చరణంలో 14 చరణాలు వస్తాయి. అయితే రోలా అనేది ఎట్లా ఉంటుందా అంటే దోహా టైప్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూడు 24 मात्राएं होती है जो 11वीं एवं 13वीं मात्राओं पर यति आती है. 11 మాత్రాల దగ్గర యతి వస్తుందంటండి. యతి అంటే ఏంటి? బ్రేక్. అవునా? యతి అంటే ఏంటి? బ్రేక్. అవునా కదా? మదమాతా జగ్ భలా దీని దుఃఖ క్యా పహచానే. చూడండి 2, 4, 6, 7, 8, 9, 11 అంటే ఇక్కడ యతి అనేది రావాలి. మదమాతా జగ్ భలా దీని దుఃఖ క్యా పహచానే. మొత్తం కలిపి 24 మాత్రాలు ఉన్నాయి. అయితే యతి ఎక్కడ వస్తుంది? 11కి. అట్లానే అంటే 11 ఫస్ట్ దేనికి వస్తుంది? 11కి. और 13वीं मात्रा पर यति है. 11वीं एवं 13वीं అంటే దాని మీనింగ్ ఏంటి? తర్వాత మళ్ళీ దీని దుఃఖ క్యా పహచానే. దీన్ 2, 3, 4, 5 చూడు, ఇక్కడ 3, ఇక్కడ ఒక 2, 5, ఇక్కడ ఒక 2, 7, 7ను ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6, 6, 7, 13. సో ఇక్కడ ఒక యతి వస్తుంది. సో ఇక్కడ మనము రోలా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ రోలా చంద్ అనే దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ ప్రత్యేక చరణంలో 24 మాత్రాలు ఉంటాయి. 11కి ఒక యతి, 13కి ఒక యతి, మళ్ళీ 11కి యతి, మళ్ళీ 13కి యతి, మళ్ళీ 11కి యతి, మళ్ళీ ప్రత్యేక చరణంలో 24 ఉంటాయి. 11కు ఒక యతి, 13కు ఒక యతి, కామా అన్నమాట, బ్రేక్. ఇజ్ ఇట్ క్లియర్? మదమాతా జగ్బలా దిగే సేమ్ డైరెక్ట్గా పడవచ్చు. మదమాతా జగ్బలా దీన్ दुख क्या पहचाने. दीन बंधु बिनु कौन दीन के ही को जाने. ఇది ఏ ఛందకు సంబంధించింది అంటే రోలా ఛంద్. ఎలా చెప్తున్నాను అంటే 24 మాత్రాయములు ఉన్నాయి. ఎలా చెప్తున్నాను? 24 మాత్రాయములు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చరణంలో 24 ఉన్నాయి. 13కు ఒక బ్రేకు, 11కు ఒక బ్రేకు, 13కు ఒక బ్రేక్ ఇస్తున్నాను. ఇది. అలాగే 16 చౌపాయి 16 మాత్రాయములు ఉన్నాయి. 16 మాత్రాయములు ఉన్నాయి. ఇక్కడ 1, 2 తుక్కు కలుస్తుంది. అట్లానే మరి ఇక్కడికి వచ్చేసరికి 11కు ఒక యతి, 13కు ఒక యతి. నెక్స్ట్ గీతిక చూడు. గీతిక మూడోదేంటి? గీతిక.
ఇస్కే చరణ్ మే 26 మాత్రాయేం హోతే హై. మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ దెబ్బకి. ఇస్కే చరణ్ మే 26 మాత్రాయేం హోతీ హై. 26 మాత్రాలు ఉంటాయి. 14 और 12 पर మాత్రాएं पर యతి హోతీ హై. 14 మీద 12 పైన యతి హోతీ హై. యతి. అన్న మే లఘు గురు 15 वर्ण होते हैं. చూడండి. एवं अंत में लघु गुरु 15 वर्ण होते हैं. అంటే ఇది వర్ణాలు అనేది నేను జరగచ్చు, జరగకపోవచ్చు, వదిలేయండి అని చెప్పాను కదా. సో ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చుకోవాలి మనము? ఖచ్చితంగా మాత్రాయం, మాత్రిక్ ఛంద్కి మాత్రాయం గురించే మాట్లాడుకుందాం. అది ఇంప్లిమెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని చెప్పాను. హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే. గీతిగా. हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. చూడండి. హే ప్రభు, హే హే రెండు, హే రెండు, తర్వాత ప్రభో ఇక్కడ ఒక 3, 5, 5ను ఆనంద్ 5, 10 అవునా. తర్వాత దాత 4, 14, 14కి ఒక యతి వస్తుంది. ఆ తర్వాత జ్ఞాన్ హమ్కో దీజియే. జ్ఞాన్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంతేనా. తర్వాత అయితే ఎక్కడికి వచ్చింది? 12కి. దీన్నే మనం ఏమంటాము? గీతిక. 7th క్లాస్ నుంచి హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే అనే ఒక లైన్ ఇచ్చి ఇది ఏ ఛంద్ అని చెప్పి అడిగితే ఇక వెతుక్కుంటారు 7th క్లాస్లో ఛంద్. చూడండి. అది అర్థమైందండి. అది ఎగ్జాంపుల్ తీసుకుని ఆ ఎగ్జాంపుల్తో మనం వెళ్ళడం ముందుకు. లీజియే హమ్కో శరణ్ మే హమ్ సదాచారి. ఈ రకంగా ఈ యొక్క డెఫినేషన్స్ రూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. గీతిక 26 బై హార్ట్ చేయాల్సిందే. దీంట్లో ఆల్టర్నేటివ్ లేదండి. గీతిక 26 మాత్రాలు ఉండాల్సిందే, బై హార్ట్ చేయాల్సిందే. 14కు ఒక యతి, 12కు ఒక యతి వస్తుంది. ఇది బై హార్ట్ చేయాల్సిందే. దీంట్లో వేరే కోడ్స్ ఏమీ ఉండవు, దాంట్లో డౌట్ లేదు, దానికి ఒప్పుకోను. తర్వాత నెక్స్ట్ రోలాకు వచ్చేసరికి 24 మాత్రాయం, 11 पर యతి, 13 पर యతి. అట్లానే మరి చౌపాయి 16 మాత్రాయలు ఉంటాయి. సో 1, 2, 3, 4 తుక్కులు కలుస్తాయి. నెక్స్ట్ చంద్ చూడు. నెక్స్ట్ చంద్ హరిగీతిక 28 మాత్రాయలు ఉంటాయి. హరిగీతిక. నెక్స్ట్ చంద్ ఏంటండి? హరిగీతిక 28 మాత్రాయలు ఉంటాయి. 16కు ఒక యతి, 12కు ఒక యతి, 12కి ఒక యతి. అయితే दो चरणों को में तुकांत पाई जाती है. दो चरणों में तुकांत, दो चरणों में. చూడండి. 2 చరణాలకి తుకాంత్ అనేది వస్తుంది. అంటే చరణ్ అంటే మేరా ఈ జీవన్కి హైతు, ఇది ఒక చరణం. రెండో చరణం ఏంటి? సరస సాధన కవిత, రెండో చరణం. అలాగే మూడో చరణం మళ్ళీ ఇక్కడ తుక్కు రాదండి. చూడండి. మేరే తరుకి హైతు కుస్మిత్, తుక్కు రాదు. కానీ ప్రియకల్పన లతీక తుక్కు కలుస్తుంది. కవిత లతీక ఇట్లా మనకి తుక్కు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ చరణంలో. హరిగీతిక 2 చరణాల్లో తుకాంత్ పాయి జాతి హే. అలా ప్రతిదీ రూల్ ఎగ్జాక్ట్లీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. తుకాంత్ మీన్ చూడండి. కవిత లతిక. కవితలో ఏముంది? అంతేనా? 1 S. తుకాంతలో లతికలో ఏముంది? 1 S. అంతే కదా. కామినిలో ఏముంది? S1 S. గామినిలో ఏముంది? S1 S. ఇలాగా 2 చరణాలకు ఒకసారి ఇక్కడ మనకి తుకాంత్ అనేది కలుస్తుంది అని చెప్పి ఈ 2 S1 S, S1 S. ఇదేంటిది? 1 S. ఈ 2 కలిసినాయా లేదా? కవిత లతిక. సో ఇలాగా మరి తుకాంత్ అనేది కలుస్తుంది 2 చరణాలకి అని చెప్పి హరిగీతికలో. మెయిన్ రూల్ ఏంటి? 28 మాత్రాయం. ఎన్ని రోజు చూస్తేనే ఒక చోట రఫ్గా రాసేయండి, ఒక పేపర్ మీద రఫ్గా మొత్తం చందకు సంబంధించిన మొత్తం అలాగా రాసేసి
రోజు ఆ పేపర్ ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడి చేతిలో అంటారు మరి జనాలు అంటానికే ఉంటారు, పిచ్చోడైపోయాడు వీడు అన్న కాన్సెప్ట్ కూడా అంటారు. చేతిలో పేపర్లు తీసుకుని మరి తిరుగుతూ ఉంటాడు ఎప్పుడూను, పేపర్లో ఏముంటాయో మరి తెలీదు అంటారు. సో ఆ పేపర్లో ఏముంటాయి, ఇలాగా చందులు ఉంటాయి, తర్వాత చందుకి సంబంధించిన కోడ్లు ఉంటాయి. అటు ఇటు తిరిగేటప్పుడు కూడా ఆ పేపర్లు చేతిలోనే ఉంటాయి. అందరూ అనేవాళ్ళు స్కూల్లోనే చాలామంది టీచర్స్, ఏంది ఏంది పేపర్లు ఏంది లెక్క అని చెప్పి. కానీ జాబ్ కొట్టిన తర్వాత తెలిసింది పేపర్ల లెక్క ఏంటో. మరి అది అంతకుముందు చాలామంది చాలా రకాలుగా అంటారు, అన్నప్పుడు పడ్డమే, దానికి కౌంటర్గా ఆన్సర్ రిజల్ట్తో కొడతామే. ఒక్కసారి రిజల్ట్తో కొడితే మళ్ళీ ఎక్కడికి నోట మాట ఉండకూడదు అనమాట, అట్లా ఉంటుంది. మీకు ఎంతమంది, నేనైతే అనుభవించాను కాబట్టి చెప్తున్నాను, అంత ఫోర్స్ ఈ ఆవేశం వస్తుంది మరి. ఎంతమందితో నానా మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది 10 సంవత్సరాలు. సో అలాగా అనిపించుకున్నప్పుడే ఆ పెయిన్ అనేది దొరుకుతుంది. అనిపించుకోకుండా సాఫ్గా కామ్గా వెళ్ళిపోయింది అంటే ఆ పెయిన్ ఉండదు, వాళ్ళు అలానే ఉంటారు. మీరు సరే అలా అని చెప్పి ఇప్పుడు నేను కొత్తగా అనిపించుకోమని చెప్పట్లేదు. సరే మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే ఆ సందర్భాల్ని గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు కసి అనేది పెరుగుతుంది. ఆ కసి చౌపాయి 16 మాత్రాలని చెప్పి నేర్పిస్తుంది, రోలా 24 మాత్రాలని చెప్పి నేర్పిస్తుంది, ఇప్పుడు గీతిక 26 మాత్రాలని చెప్పి నేర్పిస్తుంది, హరిగీతిక 28 మాత్రాలని చెప్పి నేర్పిస్తుంది, పద్దారి 16 మాత్రాలని చెప్పి నేర్పిస్తుంది. पदातुलक चूड़ पदातुलक अर्थात इसके प्रत्येक चरण में 4-4 मात्राएं होती हैं। 4-4 मात्राएं प्रत्येक चरण में 4-4 मात्राओं के 4 वर्ग होते हैं। 4-4 मात्राएं के 4 वर्ग होते हैं అంటే ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క చరణంలో 4 వర్గాలు ఉంటాయి, కానీ అన్నిట్లో 4 మాత్రాలే ఉంటాయి. 4 మాత్రాలే ఉంటాయి చూడండి. లోబి 4 మాత్రలు, లోబి లంపట్ లోలుప్ చారా, లోబి లంపట్ లోలుప్ చారా, ప్రతి దాంట్లో 4 మాత్రలు. అలాగే జే తాకహి పర్ధన్ పర్ధారా. సో ఇలాగా ప్రతి దాంట్లో కూడా ధన్ పర్ని సపరేట్ చేస్తే ఇలాగా అంటే 16 మాత్రాలు ఉంటాయి అని నేర్పిస్తుంది. ఏది పదార్థులకు కూడా అంతే కదా, ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 14. కాకపోతే ఈ 16 ఎలా ఉంటాయి మరి, ముందు కూడా 16 వచ్చినాయి కదా, ఎక్కడ పద్దారిలో 16 వచ్చినాయి. అయితే పద్దారిలో 16 మాత్రాలు ఎలా ఉంటాయి, 8-8 మాత్రాओं पर यति होती है. 8-8 8 మీద యతి అనేది ఉంటుంది పద్దారిలో. కానీ ఫస్ట్లో మనకి చౌపాయి కూడా 16 మాత్రాలే కదా, కానీ ఇక్కడ యతి అనేది ఎన్ని స్థానాల పైన వచ్చింది అనేది మనకి స్పేస్ ఇచ్చాడంటే, యతి ఇచ్చినప్పటికీను తుకాంత అంతలు అంటే చివరి చరణాలు 1 2 కలుస్తున్నాయని చెప్పాం కదా. మరి ఇక్కడ పద్దారిలో చివరి చరణాలు కలిసినా కలవకపోయినా అక్కడ పక్కన పెట్టి యతి అనేది 8 మీద ఖచ్చితంగా ఉంటుంది అనేది చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చి తుకాంత్ కలవకపోవచ్చు, మేబీ అంతా ఈక్వల్గా ఉంటే ఆప్షన్లో అది ఇవ్వడు, లేకపోతే ఇది ఇవ్వడు, అది గుర్తుపెట్టుకోండి. పద్దారి మనకి దాదాపుగా ఫస్ట్ చౌపాయి లాగానే ఉంటుందండి పద్దారి అనేది. కానీ డిఫరెంట్ ఏంటి అంటే చౌపాయిలో జగన్లు కనిపిస్తాయి కాబట్టి అది కూడా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక్కొక్కసారి కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కనిపించవు అవి కూడా. నెక్స్ట్ పదాతులలో 16, కానీ ఒక్కొక్క పదము 4 పదాలుగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ దాకా. నెక్స్ట్ చూస్తే హంసగతిలో 20 మాత్రాలు ఉంటాయి, 11-9కి యతి అనేది వస్తుంది. సో ఇది సమమాత్రిక ఛంద్. హంసగతి చూడండి, హంసగతిలో 20 మాత్రాలు ఉంటాయి. మీకు ఇప్పుడు డిఫరెంట్ ఏమైనా అర్థమైందా? 7 కూడా గుడ్డిగా బ్లైండ్గా గుర్తుంచుకునే ఒక రూల్ చెప్పనా మీకు. ఫస్ట్దేమో 16 ఉంటుంది, తర్వాత 24, 26, 28 వరుసగా చూడండి. చౌపాయి చూడండి, చౌపాయి 16, చౌపాయి 16. ఇందులో తగన్ జగన్ కలిసే అవకాశాలు ఉంటాయి. ఓకే,
చూడండి, ISI జగన్ వచ్చిందా రాలేదా, ఇట్లా ఏదో ఒకటి కలుస్తుంది అని అర్థం. 16 మాత్రాయలు ఉంటాయి. ఎన్ని మాత్రాయలు ఉంటాయి? 16 మాత్రాయలు ఉంటాయి చౌపాయి, అవునా? ఏతి తుక్కు, తుక్కు ఎక్కడ ఉంటుంది? 1, 2లో తుక్కు ఉంటుంది, 3, 4లో తుక్కు ఉంటుంది. ఇది చౌపాయి. నెక్స్ట్ రోలా, రోలాకు వచ్చేసరికి 24 అని చెప్పుకున్నాం. తర్వాత 11, 13, 24, 11, 13 అయితే 26, 14, 12. చూడండి, చాలా చక్కగా క్లారిటీగా ఉంది ఇక్కడ గీతిక. 26, 14, 12 డివైడ్ చేసుకోండి. 24, 11, 13 రోలా, 2 పెంచు గీతిక. 26, 14, 12 నెక్స్ట్ ఇంకో 2 పెంచు హరిగీతిక. హరి కదా, హరిగీతిక కాబట్టి 28, 16, 12, 16, 12 ఓకేనా? 24 ఏమో 14, 12, 26, 24 ఏమో 11, 13 క్లియరే కదా? చౌపాయి 16, చౌపాయి 16, రోలా 24, 11, 13 ఎతి గీతిక, 26, 14, 12 ఏతి హరిగీతిక, 28, 16, 12 ఏతి. నెక్స్ట్ 16 మళ్ళీ 16, కాకపోతే ఇక్కడ 8కి ఏతి ఉంటుంది. పదాతులకు 16 కానీ ప్రతి పదంలో 4, 4 చెప్పున ఉంటాయి. హంసగతి 20, 11, 9, 11, 9. సో దీంతో మీకు క్లియర్గా సమమాత్రిక ఛంద్ అనేది వచ్చేసింది అనుకుంటున్నాను. మీరు ఈ యొక్క పద్యాల్ని కూడా ఒక చోట ఒక్కొక్క లైన్ నోట్ చేసి ఆ లైన్ కనిపిస్తే ఇక ఆ యొక్క ఛంద్ అని చెప్పి బ్లైండ్గా కూడా గుర్తుపెట్టుకునే ఆన్సర్లు కూడా పెట్టుకోండి. సో మనకి డెఫినేషన్ తెలిసినా ఈ బ్లైండ్నెస్ అనేది కూడా తెలియాలి. మళ్ళీ అలంకారంలో అయితే డెఫినేషన్స్ కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. దాంట్లో కూడా అలంకారంలో డెఫినేషన్ తెలియని పరిస్థితిలో ఉంటుంది. కొన్ని ఊరికే బ్లైండ్గా వెళ్ళిపోవాలి అక్కడ. అంటే నేను తీసుకున్నది పీజీ లెవెల్ బుక్లో స్టాండర్డ్సే నేను తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి ఈ ఎగ్జాంపుల్సే వస్తాయని చెప్పి భావించండి, డౌట్ లేదు. ఇంతకు మించి ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఆస్కారం అయితే లేదు. నెక్స్ట్ వీడియోలో అర్ధ సమ్మాత్రిక ఛంద్ గురించి చెప్దాం. బాయ్.